హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో. నేను పూర్ణిమ. ఈరోజు జున్ను చూపిస్తున్నా అండి. మనకి కొన్ని వందల రకాల స్వీట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ జున్నుకున్న స్పెషల్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఇది ఇష్టం లేదు అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు. అసలు జున్ను పాలు సిటీస్లో వాళ్ళకి దొరకడం అంటే అదృష్టం అనే చెప్పాలి. అయితే మాకు మొన్న ఒకసారి ఒకరు ఇచ్చారనమాట ఫ్రీగా. మేము చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము. అయితే అది మొదటి రోజు పాలే అండి. దీనికోసం అదే ఫస్ట్ డే పాలంటే నేను మెజర్మెంట్స్ చెప్తున్నా. ఒకవేళ ఫస్ట్ డే పాలు అనుకోండి, 1కి 3 వరకు వేయచ్చు. సెకండ్ డే పాలైతే 1కి 1, థర్డ్ డే అయినా కూడా 1కి 1 వేసుకుంటేనే కరెక్ట్గా జున్ను గట్టిగా అన్నది వస్తుంది అనమాట. సెకండ్ డే థర్డ్ డేవి కొంచెం పల్చగా ఉంటాయి కాబట్టి. తర్వాత ఆ పాలు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోని మొత్తంగా బెల్లమో లేకపోతే షుగరో వేస్తే కంటే కూడా 2 కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను 1/2 కప్పు వరకు బెల్లం, 3/4 కప్పు వరకు షుగరు యాడ్ చేశాను అనమాట. మీరు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా కరిగిన తర్వాత వేరొక బౌల్ తీసుకొని వీటిని ఒకసారి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో కొంచెం చిన్న ఇసుకలాగా అలా వస్తుంటుంది కదా, అది కూడా ఈ పాలల్లోని చిన్న చిన్న గడ్డి పరకలు అలా ఏదైనా ఉండొచ్చు అనమాట. అందుకని ఒకసారి ఫిల్టర్ చేసేసుకోవడమే మంచిది. తర్వాత 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వచ్చి యాలకుల పొడి యాడ్ చేయాలండి. అసలు జున్నులోని రిచ్గా కాల్షియం ఉంటుంది, B12 కూడా దొరుకుతుంది, ఇంకా విటమిన్ డి కూడా మన బాడీకి అందుతుందండి. కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల మన బోన్స్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. తర్వాత జున్ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందండి బాడీకి. మనకి అది దొరికినప్పుడల్లా తప్పకుండా తీసుకోవడం మంచిది. పోషకాలు అయితే మామూలు పాల కంటే కూడా జున్నులోని అత్యధికంగా ఉంటాయండి. అదే ఎదిగే పిల్లలకి జున్ను పట్టడం వల్ల వాళ్ళ గ్రోత్కి హెల్ప్ అవుతుందన్నమాట. అంటే అలాగే కండపుష్టి కూడా పెరుగుతుంది. తర్వాత ప్రిపేర్ చేసుకున్న పాలని మనకి ఇడ్లీ కుక్కర్లో కానీ లేకపోతే మామూలు స్టీమ్ కుక్కర్లో కానీ పెట్టేసి, అయితే విజిల్ మాత్రం పెట్టకూడదు. దీన్ని మీడియం ఫ్లేమ్లోని ఒక 20 మినిట్స్ సేపు కుక్ చేసుకోవాలండి. 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే దానికి పాలు అంటుకోలేదనుకోండి, జున్ను మొత్తం కుక్ అయిపోయినమాట. అప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ సేపు ఉంచి తర్వాత డీమౌల్డ్ చేసి ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారా, కేక్లా ఉండేంత థిక్గా వచ్చింది మా జున్ను. మరి మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.